ఈ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడానికి వారు ఇస్తున్నటువంటి నినాదాలు, అలాగే నినాదాల వెనుకున్నటువంటి వాస్తవాలు, వీటన్నిటిని పరిశీలించడం ఈ అంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇప్పుడు మోడీ గారు చెప్తా ఉన్నాడు, ప్రపంచంలో చైనా, అదేవిధంగా అమెరికా, ఈ రెండు దేశాల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థని మూడో స్థానానికి తీసుకెళ్తానని చెప్తా ఉన్నారు. దీన్ని చాలామంది నిజమే, ఇప్పటిదాకా 11వ స్థానంలో ఉన్నదాన్ని 5వ స్థానం తీసుకొచ్చాడు మోడీ గారు, 3వ స్థానానికి కూడా వారి నాయకత్వంలోనే వెళ్తారనేది కూడా చర్చ నడుస్తూ ఉన్నది. ఈ సందర్భంలోనే ఒక వారం రోజుల క్రితం ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ అయినటువంటి దువ్వూరి సుబ్బారావు గారు చెప్పినటువంటి వ్యాఖ్య ఏమిటి అని అంటే, 2047 నాటికి భారతదేశం మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ భారతదేశంలో పేదరికం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకు అన్నప్పుడు, భారతదేశంలో రైతాంగంలో అంటే వ్యవసాయ రంగంలో దాదాపు 72% మంది శ్రామికులు ఉన్నారు. అదేవిధంగా 72% అంటే 72 కోట్ల మంది ఉన్నారు. అదేవిధంగా వర్కింగ్ వ్యవసాయం కాకుండా మిగిలినటువంటి సేవా రంగాలు కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ, వాటిల్లో సుమారు 50 కోట్ల మంది ఉన్నారు. అందుకని భారతదేశంలో ఉన్న 142 కోట్ల ప్రజానీకంలో దాదాపు 122 కోట్ల మంది శ్రామికులు అంటే సంపద సృష్టించేటటువంటి సృష్టికర్తలు ఉన్నారు. వీళ్ళ యొక్క తలసరి ఆదాయం సంవత్సరానికి ఎంత ఉంది అన్నప్పుడు, సగటున ఒక కుటుంబంలో నలుగురు ఆదాయాన్ని కష్టపడి పనిచేస్తే ఆ నలుగురి ఆదాయం వచ్చేది ఎంత అంటే 16,000 రూపాయలు లెక్క చూపించారు. ఆ రకంగా సగటు కుటుంబం సంవత్సరానికి 2,12,000 రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తుంటే, ఈ రోజున్న స్థితిలో 2024లో రాబోయే రోజుల్లో ఇది ఎంత పెరిగినా అది 3 లక్షల మించి దాటేటటువంటి అవకాశం లేదు. కాబట్టి 2047 నాటికి ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించినా భారతదేశంలో పేదరికం పోదు అని చెప్పారు. మరి వైరుధ్యం మోడీ గారు చెప్పేదానికి, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు చెప్పిన దానికి ఏమైనా వైరుధ్యం ఉన్నదా అంటే, మోడీ గారు ఉన్న వాస్తవాన్ని మేకప్ చేసి చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందులో వైరుధ్యం లేదని అనిపిస్తుంది. మోడీ గారు చెప్పేది నిజం అనిపిస్తుంది. కానీ వాస్తవిక దృష్టితో చూస్తే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ గారు చెప్పినటువంటిదే వాస్తవికంగా ఉన్నది. ఎందుకనంటే, భారతదేశంలో సంపద 100 మంది కార్పొరేట్ సంస్థల దగ్గర, బహుళజాతి సంస్థల దగ్గర కేంద్రీకృతమై ఉన్నది, పోగుపడి ఉన్నది. కాబట్టి కోట్లాది మంది ప్రజల యొక్క ఆదాయాలు పెరగకుండా ఒకే సంస్థకి, ఇప్పుడు ఉదాహరణకి అంబానీ, ఆదాని ఇద్దరు ఆస్తులు కలిపితే 21 లక్షల కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు. అందుకని కొద్దిమంది పెట్టుబడిదారులు, గుత్త సంస్థల యొక్క ఆస్తుల్ని సామాన్యుడికి వచ్చేటటువంటి తలసరి ఆదాయాన్ని కలిపేసి భారత ఆర్థిక వ్యవస్థలో స్థానాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇది సరికాదు, ఇది శాస్త్రీయం కాదు. ఓ రకంగా ప్రజల్ని నమ్మించి మోసం చేయడం తప్ప మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే మోడీ గారు చెప్పేటటువంటి మూడో ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఆ రకంగా ఉంటే, వారు ఇచ్చేటటువంటి నినాదాలు, ఇప్పుడు భారతదేశంలో 82 కోట్ల మందికి మేము ఫ్రీ రేషన్, ఉచిత రేషన్ ఇస్తాము అని చెప్తా ఉన్నారు. అంటే దీనికి మోడీ గారు సమాధానం చెప్పాలి. నిజంగా భారతదేశంలో 57% మంది దారిద్ర్య రేఖకు దిగువన ప్రజలు నివసిస్తున్నారా? నివసిస్తుంటే, ఎందుకంటే పేదలకి ఫ్రీ రేషన్ ఇస్తే సంతోషమే, ఓ ట్రేడ్ యూనియన్గా, సాధారణ పౌరుడిగా మనం సంతోషించాల్సిందే. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటిది, మీరు 10 సంవత్సరాల కాలంలో పేదరికాన్ని నిర్మూలించామని ఒక పక్క చెప్తూ, మరోవైపు ఈ రకంగా మేము 82 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తామంటే మీ ప్రభుత్వం యొక్క పాలన అసమర్థ పాలన కాదా? ఇది సగటు సామాన్యుడు వేస్తున్నటువంటి ప్రశ్నగా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నది. అందుకని మీరు చెప్పేటటువంటి ఫ్రీ రేషన్ దానికి నమ్మకం కూడా కలగట్లేదు. వాళ్ళు ఎన్నికలు కాబట్టి ఇస్తారా? ఎప్పటి వరకు ఇస్తారు? ఎన్నికలు జూన్ 4వ తారీఖున 1న ఎన్నికలు పూర్తవుతాయి, 4న ఫలితాలు వస్తాయి. మళ్ళీ మీ ప్రభుత్వం మూడోసారి అధికారంకి వస్తే గొప్ప నిర్ణయాలు చేస్తామని కూడా అన్నారు. ఇప్పటిదాకా మేము ట్రయల్ పార్టీయే చూపించాం 10 ఏళ్లలో, ఇప్పుడు అసలు సినిమా చూపిస్తామంటున్నారు. అంటే ఇప్పుడు కూడా మూడోసారి అధికారాన్ని రావడానికి ఓ ఫ్రీ రేషన్ నినాదం ఇచ్చి, దాన్ని మళ్ళీ జూన్ తర్వాత అధికారం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకుంటారన్న గ్యారంటీ ఉన్నదా? మీ ప్రభుత్వ పాలన గత 10 ఏళ్లలో ఆ తీరుగా లేదు. ఇప్పుడు ఉదాహరణకి 2015లో పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి గారు చెప్పాడు, రైతాంగానికి మినిమం సపోర్టివ్ ప్రైస్, కనీస మద్దతు ధర
ఇస్తామని మీరు చెప్పారు. గతంలో రైతాంగానికి మనం కనీస మద్దతు ధర అనేవాళ్ళం, ఇప్పుడు మినిమం సపోర్టివ్ ప్రైస్ అని మనం చెప్తున్నాం. కాబట్టి కనీస మద్దతు ధరని మీరు 6 సంవత్సరాల కాలంగా, 6 కాదు దాదాపు 8 సంవత్సరాల కాలంగా మీరు దాన్ని అలాగే వాగ్దానంగానే ముంచారు తప్ప దాన్ని అమలు చేయలేదు. నిజంగా అదే అమలు జరిగి ఉంటే మీరు 3 వ్యవసాయ చట్టాలని ఆ రకంగా ముందుకు తెచ్చేవాళ్ళు కాదు. రైతాంగం యొక్క తిరుగుబాటు, శ్రామికులు కార్మికుల యొక్క తిరుగుబాటుతో మళ్ళీ దాన్ని వాపసు తీసుకునేవాళ్ళు కూడా కారు. అందుకని మీరిచ్చే నినాదాలకి వాస్తవిక పరిస్థితికి చాలా భిన్నమైనటువంటిది ఉందని చెప్పి ప్రజలు ఆందోళన పడతా ఉన్నారు. అందుకే బీజేపీని ఈసారి నమ్మడం ఎట్లా అనేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అలాగే ప్రధాని ఆవాస్ యోజన అని చెప్పి మీరు చెప్పారు, ఇళ్ళు కట్టామని చెప్పేసి చెప్పారు, 4 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఈ 4 కోట్ల ఉద్యోగాల్లో 4 కోట్ల ఇళ్లలో తెలంగాణ రాష్ట్రానికి మీరు ఎన్ని ఇళ్ళు కట్టించి ఇచ్చారు? మాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల్లో ఎక్కడ కూడా ప్రధాని దీని కింద మీరు ఇల్లు కట్టించినటువంటిది లేదు. అందుకని ఈ రకంగా 10 ఏళ్ళు అమలు చేయనటువంటి మీరు అధికారంలో ఉండి ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త వాగ్దానాలు చేయడంలో అర్థం లేదు. మీరు మేనిఫెస్టో విడుదల చేశారు, సంకల్ప పత్ర అన్నారు. ఏమిటి మీ సంకల్పం? మీరు ఈ కాలంలో, ఈ 10 ఏళ్ల కాలంలో 16 లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రజాధనాన్ని బ్యాంకుల్లో దాచుకుంటే ఆ దాచినటువంటి సొమ్ముని రైట్ ఆఫ్ చేశారు పెట్టుబడిదారులకు అనుకూలంగా. మరి మీరు పక్క మీ విధానం ఓ తీరుగా ఉన్నది, చెప్పే ఆచరణ ఓ తీరుగా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇంకా 5 దశల ఎన్నికలు కూడా ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో మే 13న పార్లమెంట్కి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మోడీ గారి నినాదాలు, దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం, దాని యొక్క మోసం, కుట్ర, దగ ఏదైతే ఉన్నదో దాన్ని సక్రమంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఓటరు, ప్రతి శ్రామికుడు, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా అర్థం చేసుకోవాలని, ఆ రకంగా బీజేపీ మరోసారి మోసం చేయాలనేటటువంటి వైఖరికి, ఆ రకాలైనటువంటి ప్రలోభాలకి ప్రజలు గురయ్యేటటువంటి స్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రజలకి, పౌరులకి, ఓటర్లకి చెప్పదలుచుకున్నాం.